నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. పిల్లలకు సంక్రాంతి హాలిడేస్ కదా, ఇంకా ఇప్పటి నుంచి పిల్లలు కూడా ఈ లాక్స్లో ఉంటారు. సరేలే అని పిల్లలు కూడా చదువుకోవడానికి కూర్చున్నారు. వీడు చిన్నోడు ఏబిసిడీలు చెప్తాడు కానీ ఆల్ఫాబెట్స్ అవి రాయడానికి రాదనమాట. రేష్మ అరుస్తుంటే, నాని నాకు నువ్వు నేర్పించు, నేను ఏబిసిడీలు నేర్చుకుంటాను అని చెప్పేసి నా దగ్గర కూర్చున్నాడు. సర్లే అని చెప్పేసి పటక్కాయలు ఉంటే నేను అవి ఒలుచుకుంటూ వీళ్ళకు హోంవర్క్ అవి రాపిస్తున్నాను అనమాట. అంటే హాలిడేస్ కాబట్టి రిదాన్కు కూడా హోంవర్క్ చాలా ఇచ్చారు. హాలిడేస్లో హోంవర్క్ అవి చేసుకొని రమ్మని. రిజ్వాన్కు మాటలు ఎక్కువ అనమాట. అందుకని చెప్పేసి ఏదో మాయ చేసి రాయడం మానేద్దామని ఏదేదో నాకు కాకా పడుతున్నాడు. అవి రాసిన ఏబిసిడీలు అవి వాళ్ళమ్మకు చూపించాలని పరిగెత్తుతున్నాడు చూడండి. చిన్నోడికి ఏబిసిడీలు వస్తాయి కానీ అది ఏ రాయడం మాత్రం ఈరోజు గుర్తుకు రాలేదు. విరాన్తో అంటున్నాడనమాట, అన్నయ్య నాకు ఏబిసిడీలు వస్తాయి కానీ ఏ గుర్తుకు రావటం లేదు, అందుకని బిసిడి తర్వాత ఏ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రాస్తాను అని. రేష్మ మాత్రం హోంవర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళిద్దరికీ లంచ్ పెట్టను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసిందనమాట. వాళ్ళమ్మ అలా చెప్పేసరికి ఇంకా వీడు ఎన్ని ఆపసోపాలు పడి రాస్తున్నాడు చూడండి హోంవర్క్. హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ సైకిళ్ళు క్లీన్ చేసుకోమని చెప్పిందనమాట. ఆ పైప్ పెట్టేసి ట్యాప్కు సైకిళ్ళు క్లీన్ చేయండిరా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఇంకా వీళ్ళ అల్లరి ఇలాగే ఒక 10 రోజుల వరకు హాలిడేస్ అయిపోయేంత వరకు కొనసాగుతూ ఉంటుంది. ఆ సైకిళ్ళు అవి క్లీన్ చేసిన తర్వాత ఇంకా వీడియోకు రెడీ అవుతున్నాం. సరే వీళ్ళ అల్లరి మాన్పించాలి అంటే అప్పటికప్పుడు ఏదో వీడియో స్టార్ట్ చేసి వీళ్ళకు చేయమంటే వాళ్ళకు నచ్చింది చేస్తున్నారు చూడండి. ఏం చేస్తున్నావు రిజ్వాన్? బిస్కెట్ తింటున్నావా? స్కూల్ లేదా ఈరోజు? ఎన్ని డేస్ మీకు హాలిడేస్? 10 డేసా? హోంవర్క్ రాసుకున్నావా? ఏమేమి రాసుకున్నావు? మమ్మీ చెయ్యాలి నాకు. మమ్మీ చెయ్యాలా?
A to Z. A to Z. ఏ టు జెడ్డా వస్తాయా నీకు ఏబిసిడీలు? A B C D E F G H I J K L M N O P Q R S W E Y and Z. చెప్పడం వస్తుంది, రాయడం వస్తుందా నీకు? రాయడం రాదా? ఎందుకు ఎందుకు నేర్చుకోలేదు నువ్వు ఇంకా? అతను సీనియర్ నర్సరీ. అవునా, సీనియర్ నర్సరా నువ్వు? బాగా చదువుకో, హాలిడేస్ లో అన్ని ఏబిసిడీలు నేర్చుకో. కన్నా తెలుగు తెచ్చుకుంటారా? చదువుకుందాము కొంగపాఠం వీడియోస్. సరే మమ్మా. నిజమా? నువ్వు అలా జరుగు, భయ్య కూర్చుంటాడు ఇక్కడ మిడిల్లో. ఓకే, మీకు బిస్కెట్ కావాలంటే చాలా బిస్కెట్స్ ఉంటాయి. కొండ పక్క చెరువులో కోటి చేపలుండెరా. చేప ఉండేరా. చేపలతో సోపతి. కొండ పక్క చెరువులో కోటి చేపలుండెరా. చేపలతో సోపతి చేసే కొంగ చూడరా. మాటలెన్నో చెప్పెరా. వాటిని నమ్మించెరా. రోజుకొక్క చేపను కొంచెపోయి మింగెరా. మింగగా ఎండ్రి ఒకటి మిగిలెరా. దాన్ని కూడా విడవక విడువక కొంచెపోతుండగా బండ మీద చేపముండ్లు ఎండ్రికాయ చూసెరా. కొంగ బావ దొంగ బుద్ధి ఎండ్రికి ఎరుకాయరా. తెలివి తెచ్చుకొనెనురా. కొంగ మెడను కొరికెరా. దొంగలతో సోపతి ప్రాణాలకు ఆపతి. దొంగలతో సోపతి ప్రాణాలకు ఆపతి. ఆగు, మీరు చూపిస్తా. చూపించండి. ఓకే ఫ్రెండ్స్, హాలిడేస్ లో మీరు కూడా బాగా చదువుకోండి. ఓకే గైస్, హాలిడేస్ లో బాగా చదువుకోవాలి. మీకు ఫస్ట్ ర్యాంక్ కావాలంటే లైక్ లో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడి బుడ్డోడా. ఓకే పిల్లలు, బాగా చదువుకోండి మీరు కూడా హాలిడేస్ లో. అమ్మ వాళ్ళకు విసిగించొద్దు. ఇంకల్లరి కూడా చేయకూడదు, హెల్ప్ చేయాలి మీ పేరెంట్స్ కి. సరేనా? ఈ రోజు అయితే మా మామ వస్తాడు నైట్, చిన్న మామ. సరేనా? ఎవరు వస్తా ఉంటే కామెంట్ లో పెట్టండి. మీకు కూడా చదవాలి ఉంటే కామెంట్ లో పెట్టండి. మీరు కూడా బాగా చదువుకోండి. ఫస్ట్ ర్యాంక్ తీసుకోండి. ఎగ్జామ్స్ పీటీటీలు వస్తుంది కదా, అందుకే బాగా చదవాలి. ఈ ఎగ్జామ్స్ హార్డ్. సరేనా? పీటీటీ అయిపోయింది, PT4 వస్తుంది. లాస్ట్ ఎగ్జామ్ PT5. సరేనా? అరే బుడ్డోడా, మళ్ళీ ఇంకోటి ఉంటారా? డబ్బులు ఏం ఖర్చు చేయకూడదు. ఎక్కడిలో వెళ్తే రోజు వెళ్ళకూడదు, అప్పుడెప్పుడో వెళ్ళాలి. మేము రేపు వెళ్తున్నాం. సరేనా? హాలిడేస్ లో రోజు బయటికి వెళ్ళకూడదు. డబ్బులన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి.
నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తా సరేనా. బాయ్. మా రిదాన్ చేసిన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా అలాగే మీ అమ్మమ్మకు మీ అమ్మకు హెల్ప్ చేయండి. మీ పేరెంట్స్ చెప్పినట్టు వినండి. ఇంకా బాగా చదువుకోండి. హ్యాండ్ రైటింగ్ నీట్ గా రాసుకోండి. హ్యాండ్ రైటింగ్ మా రిదాన్ హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఎలా రాయాలో చూపిస్తాడు, నేర్పిస్తాడు మీకు. మీరు నేర్చుకోండి. ఫస్ట్ ఎవరు 15th క్లాస్ ఉంటే కామెంట్ చేయండి సరేనా. దానిలో రాసి పెట్టని కామెంట్ లో సరేనా. ఎవరు 15th క్లాస్ లో సరేనా. 15th క్లాస్ లో అంటే మీ మామయ్య కన్నా చాలా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు. అవును. 15th క్లాస్ తర్వాత కాలేజ్ తర్వాత హాస్టల్ తర్వాత డిగ్రీ. 15th క్లాస్ అంటే 13th క్లాస్ అంటేనే కాలేజ్. 12th క్లాస్ నుంచి కాలేజ్ ఉంటారు. 10th క్లాస్ స్కూల్ ఉంటుంది. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కు 11th క్లాస్ నుంచి కాలేజ్ అంటారు అనమాట. ఆ వీడియో ఉంది కదా వాళ్ళ పెయింటింగ్ అయింది. అది పుష్ప సాంగ్. నేనేం రాసానంటే పొయట్రీ రాసా. దాంట్లో మీరెవరో పుష్ప డాన్స్ చేస్తే అది పెట్టండి సరేనా. మా డాడీని వాళ్ళ పెయింటింగ్ చేస్తారు. ఈ వాల్ పెయింటింగ్ అంతా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళే చేశారు. అందుకు రిదాన్ కూడా హెల్ప్ చేశాడు. చూసారు కదా వీడియోలో మీరు. వీడియో చూడండి. నేను అనుకుంటున్నా మీరందరూ చూస్తున్నారంటే. బాయ్ గాయ్స్ కాదు, వాళ్ళకు ఏబిసిడి నేర్పించు మీ ఫ్రెండ్స్ అందరికి. నర్సరీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. నేను చెప్తాను. నర్సరీ కిడ్స్ లో A to Z వరకు చెప్తాగు. B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. నర్సరీ కిడ్స్ లో నెంబర్స్ 1 to 15 నేర్పిస్తా సరేనా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అరే చిన్నోడా నువ్వు రాంగ్ చెప్తున్నావు సరేనా. నేను చెప్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 11 తర్వాత 12 చెప్పలేదు రిస్వాన్. నువ్వు ఆగు నేను చెప్తా సరేనా. వరై కొట్లాడుకో మాకండి, ఫైటింగ్ చేయొద్దు. అరే ఒరే చెప్తావా నాకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 31 32 33 34 35 36 37 38 39 28 39 తర్వాత 28. అప్పుడప్పుడే 28 వస్తుందా. అరే నువ్వు 15 వరకు 11 13 14 నువ్వు వీడియోలో కనిపించట్లేదు రిస్వాన్. ఇలా పడుకో. రేపు మేము చూపిస్తాం వీడియోలో. మా చిన్న మావ వస్తారు సరేనా. రేపు చూపిస్తాం. మీ చిన్న మావయ్యకు వీడియోలో రావడం ఇష్టమా ఇష్టం లేదు. అది ఇష్టం ఉంటే చూపిస్తాం. మీ మామయ్యకి ఇష్టం ఉంటే చూపిస్తాం, లేకపోతే లేదు. మీ చిన్న మావయ్య అయితే చాక్లెట్స్ అవన్నీ కొనిస్తారా చెప్పు. చిన్నది అలా చేయకూడదు సరేనా.
చిన్నోడా అలా చేయకూడదులే. తగ్గేదేలే. ఇలా కాదురా. ఏంటి అలా ఎద్దలేలే. అరే అరే నీ బ్రో ఎలా చెప్పారు కదా, నీ బ్రో మేడం చెప్పారు. ఇంకా అప్పటికే ఈవినింగ్ టైం అయిందనమాట, 4:30 అలా టైం అయింది. ఇంకా సరేలే అని టీ పెడతానని చెప్పేస్తే నేనే చేస్తాను నాని అని చెప్పేసి రిదాన్ కూడా నాకు హెల్ప్ చేయడానికి కిచెన్లోకి వచ్చేసారనమాట. ఇంకా అక్కడ స్టూల్ వేసుకొని నిలబడి నేను అందిస్తుంటే ఒక్కొక్కటి వేస్తున్నారు. టీ ఎలా చేయాలో ఈరోజు రిదాన్ నేర్చుకుంటున్నారనమాట. ఎందుకు 3 గ్లాసెస్ పాలు కాబట్టి చాయ్ చేస్తున్న రిదాన్. దాంట్లో ఒక పాట ఉంటది, చిరంజీవి చిరంజీవి హీరోది. చాయ్ చంకులే. ఏం పాట? చంకులే చూడురా భాయ్, చాయ్ చంకులే చూడురా భాయ్. గాస్ నేను చెప్తాను, ఇదో ఫుల్ ఇలా పెడితే అది పైనకి వస్తుంది చూడు. చూసారు కదా. చాయ్ చంకులే చూడరా భాయ్. మా రిదాన్ రిస్వాన్ యొక్క హాలిడేస్ ఇలా స్టార్ట్ అయ్యాయి అన్నమాట, ఉదయం నుంచి సాయంకాలం వరకు. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.